గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారా? ప్రతిరోజులాగే ఈరోజు మంచి రోజే. సంస్కారంతో జీవిద్దాం. సంస్కారం లేని వ్యక్తికి చదువు ఉన్నా అది సున్నా. సరే, ఈరోజు మనం రిప్రొడక్షన్, హెల్త్, ప్రత్యుత్పత్తి, ఆరోగ్యం గురించి నేర్చుకోబోతున్నాం. రిప్రొడక్షన్, ప్రత్యుత్పత్తి, హెల్త్, ఆరోగ్యం గురించి నేర్చుకోబోతున్నాం. సో the government fixed the age for the marriage for a boy 21 years, for a girl 18 years. It's legal age of marriage. మ్యారేజ్ అనగానే అందులో ఇయర్స్ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మ్యారీ చేసుకోవడం, టు మ్యారీ యూ షుడ్ హ్యావ్ ద సర్టెన్ ఏజ్ టు మ్యారేజ్. టు మ్యారీ ఏజ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎందుకు అలాగే చేయడం జరిగింది అంటే, సాధారణంగా 13-14 సంవత్సరాల వయసులో సెకండరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్ అనేది డెవలప్ అవడం మనం చూస్తాం. అలాగే శుక్రకణాలు, అలాగే అండాల విడుదల, స్త్రీలలో అండం విడుదల, శుక్రకణాల విడుదల వచ్చే వయసు కూడా ఇది. అయినప్పటికీ there is a trouble to having children and bringing up them. పిల్లల్ని కని వాళ్ళని పోషించడం అన్నది it is a very difficult issue. So it's a major problem. ఆ వయసుకి సరైన శారీరక, మానసిక మెచ్యూరిటీ, పరిపక్వత అవసరం. సో అందుకే గవర్నమెంట్ వాళ్ళు వివాహ వయసు 21-18గా గుర్తించడం జరిగింది. టు మేల్ అండ్ ఫిమేల్. సో ఆ సమయానికి శారీరకంగాను మానసికంగాను వారు సంసిద్ధులై ఉండి, సమర్థత కలిగి ఉండి, పిల్లల్ని కనడానికి కానీ వారిని పెంచడానికి కానీ ఒక కుటుంబాన్ని నడపడానికి కావలసిన మెచ్యూరిటీ, ఎబిలిటీ అనేది వస్తుందన్నది ముఖ్యమైన అంశం. కాబట్టి ఎర్లీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఈ ట్రబుల్స్ అన్ని ఫేస్ చేస్తారు. కావున అవాయిడ్ ఎర్లీ మ్యారేజెస్. సో అలాగే ఇక్కడ మనం మరికొన్ని విషయాలు చూద్దాం. దీనికోసం ఇక్కడ ఈ వయసు వాళ్ళకి చాలా ప్రెజర్స్ అనేవి కూడా ఉంటాయి. తల్లిదండ్రుల నుంచి ప్రెజర్, ఫ్రమ్ ది పేరెంట్స్ టు మ్యారీ, అండ్ ఫ్రెండ్స్, from friends, pressure from the friends to do some activities, and the government, our government and voluntary organizations pressures to avoid early marriages. So ఈ వయసు చిన్న ఎర్లీ ఏజ్ లో చాలా ఒత్తిడికి గురవుతారు విద్యార్థులు. ఆ వయసు కలిగిన వ్యక్తులు, టీనేజ్. సో ఈ సమయంలో సరి అయిన డెసిషన్ తీసుకోవడం చాలా ముఖ్యమైనది. ఆలోచన చేసి ముఖ్యమైన డెసిషన్ అనేది తీసుకుని, ఇట్స్ ఎ చాయిస్ టు యు. సో అవకాశం నీకుంది. సో ఇది మ్యారేజ్కి తగిన వయసు. అయితే ఇప్పుడు లైంగిక వ్యాధుల గురించి చూద్దాం. వీటిని మనం STD అని పిలుస్తారు. సెక్సువల్లీ
transmitted లైంగికంగా ఇవి వ్యాప్తి చెందుతాయి, సంక్రమిస్తాయి. అందుకే వీటిని ఎస్టిడి అంటారు. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. So sexual contact is a more near a close a relation of bodies. Sex activity is a relation of bodies. So దీని ద్వారా ఇది శారీరక సంబంధమైన క్రియ కాబట్టి వీటి ద్వారా ఎక్కువగా వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అవకాశం ఉంది. Diseases can be transmitted to one to the other by variety of ways. అనేక రకాల మార్గాల ద్వారా వెళ్తాయి. But more of the diseases transmitted through the sexually because it's a contact of bodies. సో శారీరక సంబంధం వలన ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి అనేక వ్యాధులు, లైంగిక వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. అందుకే వాటి లైంగిక వ్యాధులు అన్నారు. ఎస్టీడీస్ అంటే ఇవి లైంగిక వ్యాధులు. సో ఈ వ్యాధులు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఎగ్జాంపుల్ గా మనం గనేరియా, చూడొచ్చు. అలాగే సిఫిలిస్. సో ఈ వ్యాధులు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. అలాగే హెర్పిస్, ఎయిడ్స్ గురించి చాలాసార్లు మీరు విన్నారు. వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరస్ ద్వారా ఇవి వ్యాప్తి చెందుతాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్. సో ఈ విధంగా బ్యాక్టీరియల్ ద్వారా, వైరస్ల ద్వారా అనేక లైంగిక వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందడం చూస్తాం, సంక్రమిస్తాయి. సో ఈ సంక్రమణ ఎక్కువగా సెక్సువల్ చాలా రకాలుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి రావడానికి గల సంక్రమణ విధానాలు చూద్దాం. లైంగికంగా వస్తాయి, సెక్సువల్. దీంట్లో వచ్చేవి కారణం బై అన్సేఫ్ సెక్సువల్ యాక్టివిటీస్. జాగ్రత్త లేకుండా లైంగిక చర్యల్లో పాల్గొనడం ద్వారా ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లైంగికంగా రెండవది ఇన్ఫెక్టెడ్ డివైసెస్, సూదులు వాడకం, అలాగే ఆపరేషన్, శస్త్రచికిత్స తాలూకా ఉపకరణాలు ఇలాంటివి స్టెరిలైజ్ చేయకుండా వాటిని వాడితే శుభ్రపరచని, శుద్ధి చేయని that means infected devices, శుద్ధి చేయని ఉపకరణాల ద్వారా వ్యాపిస్తాయి. అలాగే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, ఇన్ఫెక్టెడ్ బ్లడ్ రక్త మార్పిడి, ట్రాన్స్ఫ్యూజన్. సో దీని ద్వారా కూడా ఇప్పుడు చెప్పుకున్న ఈ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అలాగే ఇన్ఫెక్టెడ్ మదర్ టు
చైల్డ్. సో ఎవరైతే వ్యాధిగ్రస్తురాలైన తల్లి ఉంటుందో తన ద్వారా బిడ్డలకు కూడా ఇది సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. సో ఇవి రాకుండా చూసుకోవడానికి తగిన ఈ విధంగా లైంగికంగా సేఫ్ గా ఉండే లైంగిక క్రియల ద్వారా రాకుండా చేసుకోవచ్చు. అలాగే డివైసెస్ వాడినప్పుడు వాటిని తప్పనిసరిగా స్టెరిలైజ్ చేయాలి. లేదా సూది మందులు వాడుతున్నప్పుడు యూజ్ అండ్ త్రో డిస్పోజబుల్ సిరింజెస్ మాత్రమే ఉపయోగించాలి. అలాగే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తున్నప్పుడు దాన్ని టెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. అలాగే మదర్ కూడా ఒకవేళ వ్యాధిగ్రస్తులు అయితే ఇబ్బంది కాబట్టి ముందుగా టెస్ట్ చేసుకుని దానికి తగిన అంటే మందులు వాడి ఆరోగ్యకరమైన బిడ్డను పొందడానికి చూడాలి. సో దీన్ని ఈ విధంగా ఇవి సంక్రమణ లైంగిక వ్యాధులు సంక్రమణ ఈ విధంగా జరుగుతుంది. స్ప్రెడ్ ఈ విధంగా స్ప్రెడ్ అవుతాయి. స్ప్రెడ్ అయ్యే విధంగా మనకు తెలుసు కాబట్టి రాకుండా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవచ్చు. సో ఇది ఎయిడ్స్ గురించి చూద్దాం. మీకు అందరూ తెలిసిందే ఎయిడ్స్. ఇందుకు చాలాసార్లు మనం ఆయుష్మాన్ భావలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. సో వైరస్ ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు జరుగుతున్న కరోనాది కూడా అంతే. కరోనా వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ తగ్గిపోతే ఆ వ్యక్తి చనిపోతాడు. ఎయిడ్స్ అని అంటే కాకపోతే ఇది అతి తక్కువ రోజుల్లో మనిషి తాలూకా ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతీస్తుంది. ఇదైతే కొన్ని సంవత్సరాలు పడుతుంది. చక్కగా ఆరోగ్యకరమైన విషయాలు ఆరోగ్యకరంగా మనం ఉంటూ నియమాలు పాటిస్తూ చక్కగా పరిశుభ్రతతో ఉండి మెడిసిన్స్ గట్రా వాడుకుంటే కొన్ని సంవత్సరాలు 15 నుంచి 20 సంవత్సరాలు బ్రతికేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు వస్తున్న కరోనా మాత్రం అలాంటిది కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు 14 రోజుల వరకు ఉండేవారు. ఇప్పుడు పరిస్థితి మరి ఇంకా ఘోరంగా ఉందని మనం చూస్తున్నాం. ఓకే, దాని పక్కన పెడదాం. ఎయిడ్స్ అనేది ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. దీనికి కారణం వైరస్ మీకు తెలిసిందే, హెచ్ఐవి వైరస్, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఇంకేమీ లేదు. ఇమ్యూనో డెఫిషియన్సీ అంటే వ్యాధి నిరోధకతని తగ్గించడమే. అలా తగ్గించేస్తే అనేక రోగాలకు శరీరం ఆలవలం అయిపోతుంది, నిలయం అయిపోతుంది. అందువలన వ్యక్తి చనిపోతారు. సో హెచ్ఐవి వైరస్ వల్ల ఇది వస్తుంది ఎయిడ్స్ అనేది. సో ఇది 2011-12 లెక్కల ప్రకారం చూస్తే ద ఏపీ ఈజ్ in the first place. Higher number of AIDS positive patients in India, in our country. It is very sad to say. మన దేశంలో అత్యధికంగా ఎయిడ్స్ కేసులు ఉన్నది మన ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే ఆ సమయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఆంధ్ర రెండు కలిపి ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. సో ఫస్ట్ ప్లేస్ లో ఉందని చెప్పడానికి మనం చాలా బాధపడాలి. సెకండ్ ప్లేస్ కర్ణాటక, థర్డ్ ప్లేస్ మహారాష్ట్ర ఉన్నాయి. సో అలాగే ఇంకా చూస్తే 1 person is a HIV patient, positive patient out of 300 in every 300. 1 in every 300 is a HIV positive patient. ప్రతి 300 మందికి ఒకరు హెచ్ఐవి వైరస్ వ్యాధితో బాధపడుతున్నారు, ఎయిడ్స్ తో బాధపడుతున్నారు అని 2011-12 సంవత్సరం లెక్కల ప్రకారం తెలుస్తుంది. అందులో యూత్ కూడా ఎక్కువగా ఉండడం అనేది 15 నుంచి 40 సంవత్సరాలు వయసు వాళ్ళు ఎక్కువగా దీనికి గురవడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా జీవించాలంటే చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా ఎయిడ్స్ అనేది చాలా ప్రమాదకరమని చెప్పి మనకు తెలుసు. దీనికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. రావడానికి గల కారణాలు ఏంటో చూద్దాం. ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. కారణాలు
అనేక కారణాలు, అందులో ముఖ్యంగా ఇల్లటరసీ. నాకు తెలిసైతే భయం అనేది లిటరసీ వాళ్ళకే, పట్టించుకోకపోవడం అనేది లిటరసీ వాళ్ళకే ఎక్కువగా ఉంటుందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. సో ఏదేమైనప్పటికీ లిటరసీ వాళ్ళైతే పాపం తెలియక, లిటరసీ ఉన్న వాళ్ళైతే తెలిసి తప్పులు చేయడం ద్వారా పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కారణం, ఎక్కువగా కేసులు రావడం గల కారణం, దాని గురించి సరిగ్గా తెలుసుకోలేకపోవడం గల కారణం ఇల్లటరసీ. సో చదువు సరిగ్గా చదవకపోవడం అనేది, అంటే చదువు లేకపోవడం, నిరక్షరాస్యత. దాన్ని మనం ఏమంటామంటే నిరక్షరాస్యత అంటాం. ఇల్లటరసీ, నిరక్షరాస్యత. 2, పూర్ హెల్త్, ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, పూర్ హెల్త్. సో ఇక్కడ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం అంటే అనారోగ్యంతో కూడుకొని ఎక్కువ మంది ఉండడం వలన, దాని వల్ల కూడా తెలుస్తుంది. అలాగే అన్ఎంప్లాయ్మెంట్, సో ఉద్యోగాలు లేకపోవడం, నిరుద్యోగ సమస్య. అంతేకాకుండా మైగ్రేషన్, ఉద్యోగులకు లేకపోవడం వల్ల మైగ్రేషన్ వలన, మైగ్రేషన్ ఇవ్వడం, దూర ప్రాంతాలకు వెళ్ళడం. సో ఇది కూడా ఒక కారణం, మైగ్రేషన్స్. మైగ్రేషన్స్ ఒక కారణం. అంతేకాకుండా అనెథికల్ కాంటాక్ట్స్, అనెథికల్ కాంటాక్ట్స్. సామాజిక సాంప్రదాయాలు, విలువలు లేకుండా విచ్చలవిడితనంగా, అక్రమ సంబంధాలు, విలువలు లేకుండా యాక్టివిటీస్లో పాల్గొనడం, ఇలాంటివన్నీ కూడా కారణాలుగా ఉంటున్నాయి. సో విలువలు పాటించకపోవడం ఒకటి, సాంప్రదాయాలు అవి ఒక కారణం. సో అలాగా అనెథికల్ కాంటాక్ట్స్ అనేవి కూడా చాలా కారణం. అలాగే నాన్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్, ఇప్పుడు చెప్పుకున్నవే దీంట్లోకి వస్తాయి. నాన్ ట్రెడిషనల్ సెక్స్ ప్రాక్టీసెస్, సో అనారోగ్య అంటే సాంప్రదాయిక విధానం ద్వారా సెక్స్ ప్రాక్టీసెస్ అనేవి, లైంగిక చర్య లేకపోవడం అనేది కూడా దీనికి ఒక కారణం. అలాగే ప్రాస్టిట్యూషన్, వ్యభిచారం, ఇలాంటివన్నీ కూడా దీనికి కారణాలు. సో ఈ కారణాల ద్వారా కూడా మన సమాజంలో, సొసైటీలో ఎక్కువ కేసులు, ఎయిడ్స్ కేసులు రావడానికి కారణమయ్యాయి. సో అయితే ఈ వ్యాధిగ్రస్తుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేవ చేయడానికి గాను గవర్నమెంట్ అండ్ ఇంకా చెప్తున్నాం వాలంటరీ ఆర్గనైజేషన్స్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్స్, ఫ్యామిలీ హెల్త్ డిపార్ట్మెంట్స్, వీళ్ళందరూ కూడా వైద్య ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ సంబంధిత ప్రోగ్రామ్స్, అలాగే ఆర్గనైజేషన్స్, వీళ్ళందరూ కలిసి చాలా కార్యక్రమాలని వీటి నివారణ కోసం, అలాగే అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం చాలా సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. అందులో ఆర్ట్ అనేది ఆర్ట్ అంటే యాంటీ రిట్రోవైరల్ థెరపీ, యాంటీ రిట్రోవైరల్ థెరపీ. సో వీళ్ళు ఈ ఆర్ట్ అనే దీని ద్వారా దే హెల్ప్ బై గివింగ్ మెడిసిన్స్. సో వీళ్ళకి కావలసిన మందులు గట్టే ఇవ్వడం అనేది, అలాగే రిట్రోవైరల్ థెరపీ ద్వారా ఒక విధానం, పద్ధతి ద్వారా వాళ్ళకి
వ్యాధి నుంచి ఉపశమనం కలగడానికి వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఆర్ట్ అనేది. సో ఇదే కాకుండా ఆశ. సో ఆశ అనేది ఒకటి అక్రిడిటెడ్ అంటే ఆమోదం పొందిన అక్రిడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. అక్రిడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. సో వీళ్ళ ద్వారా అలాగే రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ అనే ప్రోగ్రామ్స్. దీస్ ఆర్ ది ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా అవేర్నెస్, సమాజంలో అవేర్నెస్ తీసుకురావడానికి, ఎయిడ్స్ రావడానికి గల కారణాలు ఏంటి, నివారణ మార్గాలు ఏంటి అనేవి వీళ్ళు దానికి కావాల్సిన మెడికల్ గా ఎలా ఉండాలి, రాకుండా చర్యలు ఏంటి, రావడానికి కారణాలు ఏంటి, వచ్చిన తర్వాత లక్షణాలు ఏంటి, వాటిని ఏ విధంగా మనం వాటి నుంచి ఉపశమనం పొందాలి అనే ట్రీట్మెంట్ గురించి వీళ్ళు సమాజంలో అవేర్నెస్ తీసుకొస్తున్నారు. సో ఆర్ట్ అండ్ ఆశ అండ్ ఆర్ఆర్ఈ రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ అనే ఈ ప్రోగ్రామ్స్ ద్వారా అవేర్నెస్ కలెక్ట్ చేయడం అనేది మనం చూస్తాం. సో ఈ విధంగా ఎయిడ్స్ అనే దాన్ని ఈ రోజుల్లో అయితే చాలా వరకు తగ్గినట్లుగా కనిపిస్తుంది. సో ఇవి ముఖ్యమైనవి. అలాగే ఇవి రాకుండా నివారణ చర్యలు మనం చూడాలి. సాధారణంగా ఎయిడ్స్ వచ్చిన వాళ్ళని సామాజికంగా దూరంగా ఉంచడం అన్నది మనకి సామాజిక చెడు. చాలా మంది వాళ్ళు ఎయిడ్స్ వాళ్ళ దగ్గర ఉంటే అదేదో మనకి వచ్చేస్తుంది, మనకి అంటేస్తుంది అన్నట్లుగా. కరోనాకి అది ఉంది కానీ అందుకే దూరంగా ఉండమని చెప్తారు, కానీ ఎయిడ్స్ వాళ్ళ దగ్గర దూరంగా ఉండవలసినంత అవసరం ఏమీ లేదు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, వాళ్ళని టచ్ చేయొచ్చు, ఫ్రెండ్లీగా భుజాల మీద భుజం చేతులు వేసుకొని తిరగచ్చు. సో చాలా రకాలుగా వాళ్ళ కంచాల్లో మనం తిన్నా, వాళ్ళు కలిసి ఒక మంచం మీద పడుకున్నా ఈ విధంగా ఎయిడ్స్ ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి సామాజికంగా వాళ్ళని దూరం ఉంచడం అనేది అది సామాజిక రుగ్మత, సోషల్ ఈవిల్, సోషల్ డిస్క్రిమినేషన్ ఈజ్ ఏ సోషల్ ఈవిల్ అని చెప్పి మనం చెప్పచ్చు. సో ఆ విధంగా అది చేయకూడదు. వారి ఎడల మనం చాలా సేవాపూర్వకంగా మనం వ్యవహరించవలసిన అవసరం ఉంది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. సో ఇవి ఎస్టీడీ కానీ ఎస్టీడీస్ ఏవైతే ఉన్నాయో రాకుండా ఉండాలంటే సింపుల్ లైఫ్ స్టైల్స్ ప్రాక్టీస్. సింపుల్ లైఫ్ స్టైల్స్. సింపుల్ లైఫ్ స్టైల్స్ ఏంటంటే ఫాలో సింపుల్ లైఫ్ స్టైల్స్. అవి చూద్దాం. ఏంటంటే సాధారణంగా సెక్స్ విత్ ఫ్యామిలీ member. That means sex with life partner. Life partner. సో జీవిత భాగస్వామి, నీ జీవిత భాగస్వామితో మాత్రమే నీవు సంసారం చేయవలసిన అవసరం ఉంది. సో అలాగా జరిగితే ఈ ఎస్టీడీస్ వచ్చే అవకాశాలు ఉండవు. అంటే మల్టిపుల్ పర్సన్స్ తో అలాగే అన్నోన్ పర్సన్స్ తో సెక్సువల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడం ద్వారా ఈ లైంగిక వ్యాధులు వచ్చే అవకాశాలు, ఎస్టీడీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అది ఉండకూడదు. అంటే ఇక్కడ మనం చెప్పుకుంటాం రాముడికి ఒకే బాణము ఒకే భార్య అన్నట్లుగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక భార్య, ఒక స్త్రీకి ఒక భర్త,
ఒక పురుషుడికి ఒక భార్య మాత్రమే ఉండేలాగా, దట్ ఈస్ ద సెక్స్ విత్ లైఫ్ పార్ట్నర్. సో ఆ విధంగా సామాజికంగా ఒక కట్టుబాటు ఉంది. దాని ప్రకారంగా వెళ్తే ఇవి దేనికి కూడా గురయ్యే అవకాశం ఉంది. సామాజిక రుగ్మతం చాలా వరకు రుగ్మాపే అవకాశాలు ఉంటాయి. సో ఇది అలాగే ఎథిక్స్ పాటించడం, ఫాలో ద ఎథిక్స్. ఎథిక్స్ అనేవి ఇంపార్టెంట్. అండ్ హెల్తీ లైఫ్ ప్రాక్టీసెస్. మనకు చాలా విషయాలు తెలుసు. ఆరోగ్యకరమైన జీవిత ఆరోగ్యకర నియమాలు ఏవైతే ఉంటాయో వాటిని పాటించాలి. మంచి అలవాటు, హెల్తీ ప్రాక్టీసెస్, ఆరోగ్యకరమైన అలవాటు మనం ఫాలో అవ్వాలి. అలా అవడం కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. అంతేకాదు, ఒకవేళ ఎప్పుడైనా సరే ఎవరైనా డౌట్ వస్తే, ఇన్ కేస్ ఆఫ్ డౌట్, ఎవరికైనా సరే భయం వేయడం వలన లేకపోతే తనకి ఎయిడ్స్ ఉందేమో తెలిసి డౌట్ ఉండడం వల్ల వస్తే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ని మనం మీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. టు మీట్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్. సో అలాగా ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి, సచివాలయం దగ్గరికి వెళ్ళడం కాకుండా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ని మనం వెళ్ళాలి. ఎర్లీ డిటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు క్యూర్. సో ముందస్తుగా అంటే వేగంగా మనం ఆ వ్యాధిని గుర్తించగలిగితే, ఇలాంటి వ్యాధులను గుర్తించగలిగితే వాటి నుంచి గట్టెక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే కానీ వ్యాధి కుదిరిపోతే ఒక్కోసారి అవి చనిపోయే ప్రమాదానికి దారితీస్తాయి. సో ఇవి మనం లైంగిక వ్యాధులు, అవి వచ్చే విధానాలు, వాటిని ఎలా నివారించుకోవచ్చో అనే అంశాన్ని ఈ వీడియోలో మనం చూస్తాం. విద్యార్థులారా, మీరందరూ ఇంటి పట్టునే ఉండండి. బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్క్ వేసుకోండి. ఇంటి దగ్గర ఎప్పుడు కూడా చేతులు శుభ్రంగా ఉంచుకోండి. భౌతిక దూరం పాటించండి. ఫిజికల్ డిస్టెన్స్, మెయింటైన్ ఫిజికల్ డిస్టెన్స్. అలాగే చక్కగా తినండి. ఇంటి దగ్గర చక్కగా చదువుకోండి. ప్రతిరోజులాగా ఈ రోజు మంచి రోజే. సంస్కారయుక్తంగా సమాజం నడుచుకోవడం మన బాధ్యత. అప్పుడే మనిషికి విలువ. ఓకే, సరే. గాడ్ బ్లెస్ యూ. లెట్స్ మీట్ అగైన్. గుడ్ లక్.